ఈ H1B వీసాకి సంబంధించిన అప్డేట్స్తో లక్ష్మీ పాత్ర ఐటీ నిపుణులు మనకు అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, H1B వీసా రుసుం పెంపుదల ఉత్తర్వుల సారాంశం ఏంటి? సో ఇది కొంచెం సర్ప్రైజ్ గానే అనిపించింది. బట్ ఈ మధ్యన ఈ టారిఫ్స్ అవన్నీ చూస్తుంటే ఇది చేయడంలో కూడాను మరి అంత మనకి బియాండ్ ఎక్స్పెక్టేషన్ అనడానికి చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళు టారిఫ్స్ తగ్గించాలని వాళ్ళకి బాగా ప్రెషర్ ఉంది. సో వాళ్ళు చూస్తున్నారు ఎక్కడెక్కడ మనం ఇంక్రీజ్ చేయగలమే. అండ్ ఎప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు అంటే మన జాబ్స్ అన్ని ఇండియన్స్ కి అదర్ చైనీస్ అదర్ కంట్రీస్ కి వెళ్ళిపోతున్నాయి, ఎస్పెషలీ మన ఇండియన్స్ కి. సో టు స్టాప్ దాట్ అది అందుకని వీళ్ళు ఇది చేయడంలోని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి ఏం తప్పు అనిపించట్లేదు. ఇప్పుడు ఇది చేయడం వల్ల డెఫినెట్లీ మనకి ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది ఎఫెక్ట్. ఇన్నాళ్ళు వాళ్ళకి ఇంత టాలెంట్, ఇంత బ్యూటిఫుల్ క్రీమ్ టాలెంట్ వస్తుంది. సో మొదట్లో కొన్నాళ్ళు వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అవ్వాలి. అంత ఈజీగా వాళ్ళకి డబ్బులు వచ్చేట్టు ఇప్పుడు సడన్ గా 100,000 చేసేస్తే అండి కంపెనీస్ అంత ఈజీగా, ఎస్పెషల్లీ స్మాలర్ కంపెనీస్ హూ ఆర్ ఆల్సో స్పాన్సరింగ్ మన ఇండియన్స్ అక్కడ రావడానికి చేయలేరు. ఓన్లీ బాగా పెద్ద కంపెనీస్ నిజంగా చాలా టాప్ స్కిల్ వాళ్ళని తీసుకురావాలి. సో మొదట్లో వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, డెఫినెట్ గా మనకి ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఇంకోలా చూడడానికి మేబీ ఇది మన ఇండియాకి ఒక వేకప్ కాల్. మన క్రీమ్ టాలెంట్ అక్కడంతా వెళ్ళిపోకుండా మన వాళ్ళని మనమే యూజ్ చేసుకుని ప్రస్తుతం ఇప్పుడు మనం కూడా చాలా ఎమర్జింగ్ టెక్నాలజీ బాగా పైకి వస్తున్నాం. క్వాంటమ్ టెక్నాలజీ అనండి, రీసెంట్ గా దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థింగ్ ఆన్ GCC గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్. వాళ్ళందరూ అక్కడ ఈ టాలెంట్ అంటే మనం ఇక్కడే వాడుకుంటాం. వీ డోంట్ హ్యావ్ టు రియల్లీ సెండ్ పీపుల్ దేర్. సో అది మనం ఒకలాగా ఛాలెంజ్ అయిన ప్రస్తుతానికి ఆపర్చునిటీ కింద తీసుకుని మేబీ వి యూజ్ ద క్రీమ్ టాలెంట్. ఇప్పుడు వాళ్ళకంటే వాళ్ళు చెప్పినట్టు అంత ఈజీగా 100,000 పెట్టగానే దే గోయింగ్ టు లూజ్ టాలెంట్. వాళ్ళ కంపెనీస్ కూడా చాలా స్ట్రగుల్ అవుతాయి. ఇన్నాళ్ళు ఇక్కడ నుంచి తీసుకునే వాళ్ళు అండ్ వాళ్ళ శాలరీస్ కూడా అమెరికన్ పే చేసే కంటే తక్కువ పే చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ వాళ్ళకి అవ్వవు. సో దే ఆర్ ఆల్సో గోయింగ్ టు స్ట్రగుల్. ఇది నిజంగా ఎంతవరకు పరిమితం అవుతుందో మనం ఇప్పుడే చెప్పలేమండి. ఇప్పుడే వచ్చింది అదంటే నిజంగా మన ట్రేడ్ టేక్స్ ప్లేస్ అప్పుడు మనం చూడాలి అది నిజంగానే వాళ్ళకి అవుతుందా. ఐ మీన్ ఈజ్ ఇట్ గోయింగ్ టు వర్క్అవుట్ ఫర్ ద అమెరికన్ కంపెనీస్ ఆర్ లేకపోతే ప్రెషర్ వస్తే మళ్ళీ దే మైట్ హ్యావ్ టు టేక్ బ్యాక్. ఇదివరకు ఎన్ని మాటలు విన్నాం, వాళ్ళు చేస్తున్నారు మళ్ళీ దే టేకింగ్ బ్యాక్. సో వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండి ఇది ఎంతవరకు నిజంగా అవుతుందో. బట్ నాకు అనిపిస్తుంది యాజ్ ఇండియా మేబీ ఆపర్చునిటీ తీసుకుని యూజ్ ఆల్ దిస్ టాలెంట్ అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఇక్కడే మనం వాడుకుని మేక్ అ కంట్రీ ఇంటూ మోర్ డెవలప్డ్ అండ్ సూపర్ పవర్. మేడం, ఈ అమెరికా H1B వీసాల ఫీజు పెంచడంతో భారత అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అదేనండి, అవకాశాలు మనకి ఇలా పెంచడం వల్ల ఆ టాలెంట్ మనమే వాడుకుంటామండి, అక్కడ వెళ్ళక్కర్లేదు. సో నేను అదే అంటున్నాను, మనకి ఇప్పుడు మన స్టార్ట్అప్ ఎకానమీ చాలా బూమ్ అవుతుంది. వీ హ్యావ్ మచ్ మోర్ దెన్ 100 యూనికార్న్స్. ఇంత చేస్తున్నప్పుడు ఆ టాలెంట్ మనమే వాడుకుంటాం, మనం అక్కడికి పంపించాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఇలా డెఫినెట్లీ ఈ వాడడం వల్ల మనకి మన కంట్రీ విల్ బూమ్ అప్ మచ్ మోర్. ఇది కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, అది క్వాంటమ్ టెక్నాలజీ మోర్ కంపెనీస్ వాళ్ళు ఇక్కడ GCCs పెడుతున్నారు. ఎందుకు? బికాస్ వాళ్ళు తెలుసు ఇక్కడ టాలెంట్ ఉందని. ఇలాంటివి ఏదో వస్తాయని వాళ్ళకి తెలిస్తే ట్రంప్ లో పెడతాని అక్కడికి తీసుకెళ్లే కన్నా అది వాళ్ళు ఇక్కడ GCCs పెట్టుకుని ఇక్కడ ఆ టాలెంట్ వాడుకుంటారు. సో మనకి కూడా ఇంకోలాగా చూసుకుంటే వాళ్ళకి అక్కడికి ఏదో అమెరికా వెళ్ళి అక్కడ అంత పెద్ద శాలరీస్ వచ్చే కన్నా ఆ శాలరీస్ ఇక్కడే పే చేస్తాం. ఇక్కడే దే కెన్ యూజ్ ద టాలెంట్ అండ్ డెవలప్ అవర్ ఓన్ కంట్రీ. ఓకే, ధన్యవాదాలు మేడం.